హాయ్ అండి. ఇది సాంబారు ఈజీ ప్రాసెస్ చేశానండి నిన్న సడన్గా అనుకోకుండా. అది చూపిస్తున్నాను మీకు. అందరం ఫస్ట్ అన్ని ముక్కలు వేసి పప్పు అంతా కలిపి అవన్నీ మగ్గిన తర్వాత బాగా మరగనిచ్చి తాలింపు వేసుకుంటాం కదా, ఇది డైరెక్ట్ వేసానండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను తాలింపులో. అవి మగ్గిన తర్వాత ముక్కలన్నీ వేసాను. మీకు ఏ అందుబాటులో ఉన్న ముక్కలు, ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకొని కలుపుకున్న తర్వాత పప్పు పక్కన పెట్టుకుంటాం కదా, అది కూడా వేసుకున్నాను. అది కూడా వేసుకుని ముక్కలంతా పప్పు పట్టేలాగా తిప్పుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత జాగ్రత్తగా చూసుకోండి, అడుగు అంటుతుంది మళ్ళీ పప్పు కదా, చూసుకొని చింతపులుసు అది వేసుకున్న తర్వాత నేను కొంచెం సాంబార్లో బెల్లం కూడా వేసుకుంటా అండి. బెల్లము టేస్ట్కి సరిపడా కారం అండి, పచ్చిమిర్చి వేస్తాం కదా, చూసి కారం కూడా వేసుకొని పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో తినరండి, అందుకే నేను వేయలేదు. నాకు అలా అయితే చాలా ఇష్టం అనమాట పచ్చి కొబ్బరితో. కొద్దిగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఫైనల్గా ధనియాల పొడి వేసానండి. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే